పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. సూపర్ 6 అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే అన్నారు. నిరుద్యోగ భృతి చూసే లేదని ఎద్దేవా చేసిన మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ రాజకీయం కోసం కలియుగ వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారు అని కూటమిపై విరుచుకుపడ్డ అదీప్ రాజ్ ప్రతిపక్షాలు మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతారని అన్నారు. గత ఎలక్షన్స్ లో పోలింగ్ చివరి దశలో అత్యధిక ఓట్లు ఎలా వచ్చాయని ఎలక్షన్ కమిషన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వైసీపీ పార్టీ పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం మీద దృష్టి పెట్టారు తప్ప ప్రజలకి మేలు చేయాలి, ప్రజల్ని కష్టకాలంలో ఆదుకోవాలి, శాంతి భద్రతలను కాపాడాలి అనేటువంటి ఆలోచన ఏ కోసానో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఇవాళ మనం చూసుకుంటే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం సూపర్ 6. ఇవాళ సూపర్ 6 అనేటువంటి హామీతో అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏ ఒక్క హామీనైనా మీరు పూర్తిగా నెరవేర్చారా అని ఒకసారి ఆలోచిద్దాం. వాళ్ళ అధికారంలోకి రావడానికి సూపర్ 6లో ప్రధానంగా వాళ్ళు ఉపయోగించినటువంటి హామీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా నెలకి 1500 లెక్క, సంవత్సరానికి సుమారుగా 18,500 చిల్లర ఇస్తామని చెప్పడం జరిగింది. మరి వాటికి 2 సంవత్సరాలు అయితే సుమారుగా 36,000 రావాలి. కనీసం 30 పైసలు కూడా ఏ ఒక్క మహిళ ఖాతాలో కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా రైతు భరోసా కింద ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టి రైతులకి మేలు చేస్తామని చెప్పి రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద సాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలకి కలిపి సుమారుగా 40,000 రావాలి. ఎంత వేశారండి ఖాతాల్లో? కేవలం 5 నుంచి 6,000 రూపాయలు వేసి చేతులు దులుపుకొని మేము ఈ హామీ నెరవేర్చామని చెప్పుకునేటువంటి, అంటే 40,000 రావాల్సిన దగ్గర 5,000 7,000 వేసి ఈ హామీ నెరవేర్చామని చెప్పుకుంటున్నారు. అలాగే మనం చూసుకుంటే నిరుద్యోగ భృతి తీసుకుంటే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000 ఇవాళ ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కనీసం 70 పైసలైనా మీరు ఖాతాలో వేశారా అని చెప్పి అడుగుతున్నాను. అది కూడా లేదు. ఇవాళ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే 50 సంవత్సరాలు దాటితే చాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ ఏ ఒక్కరికైనా 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఏ ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారా? ఉన్న పెన్షన్ తీసేయడం. అది కాకుండా ఇప్పుడు లేనటువంటి విధంగా వితంతు పెన్షన్లు కూడా భర్త చనిపోతే ఆ భార్యకి ప్రభుత్వం అండదండగా ఉండాలి ఆ ఒంటరి మహిళకి అనేటువంటి ఉద్దేశంతో వితంతు పెన్షన్లు పెడితే ఇవాళ ఆ సిస్టమ్ కూడా తీసేసి భర్త చనిపోతే భార్య పెన్షన్ ఎవరంట, ఆ భర్త కూడా పెన్షన్ తీసుకుంటూ చనిపోతే స్పౌస్ పెన్షన్ ఇస్తారట తప్ప మరి ఒకవేళ ఏ ప్రమాదంలోనో ఆ భర్త ఒక 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి భర్త చనిపోతే ఆ భార్యకి ఆసరాగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా అని చెప్పి అడుగుతున్నాను. ఈ రకంగా చూసుకుంటే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఇవాళ మాట్లాడితే ఎక్కడైనా ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఈ విషయాల్ని మీద ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం చేస్తే వెంటనే మొదలవుతాయి డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కి పేటెంట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చూసుకుంటే ఎక్కడి నుంచి మొదలైంది? ఒకటి అంశం. కొన్ని రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాల మీద కొన్ని రోజులు వాళ్ళ కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఏదో ఒక చిన్న ఇష్యూ ఉంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి. దాన్ని పావలా ఉంటే దాన్ని 25,000 చూపించి దాని మీద కూడా పెద్ద డిబేట్లు పెట్టి చేసినటువంటి డైవర్షన్ పాలిటిక్స్. ఇలాగ అన్ని విషయాలు ఇంకా ఆఖరికి ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను నిలదీస్తున్నారు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారని తెలుసుకున్న తర్వాత ఇంకా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదలకుండా ఆయన్ని కూడా రాజకీయాలు చేసి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి మరి నానా రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇవాళ లడ్డూ ప్రసాదం
కల్తీ జరగలేదు అని చెప్పి సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ వెంటనే మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు గారి మీద దాడులు, జోగి రమేష్ గారి మీద దాడులు. అంటే ఒక మాజీ మంత్రులు అప్పటికి మరి ముందు బాలబ్రహ్మనాయుడు గారి మీద, మా మాజీ ఎమ్మెల్యే గారి మీద దాడి చేశారు, విడుదల రజనీ గారి మీద దాడి చేశారు. అయినా ఇంకా ఇంపాక్ట్ రావట్లేదు వాళ్ళకి. ఒక కాపు నాయకుడిని మీద దాడి చేస్తే వెంటనే డైవర్ట్ అవుతుందని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క సామాన్య ప్రజానికం కూడా చూశారు ఆ వీడియోలు. ఏ రకంగా అంబటి రాంబాబు గారు వాహనం వెళ్తున్నప్పుడు అడ్డుకొని కర్రలతో రాడ్లతో నిలబడి వెనక నుండి ఇష్టానుసారమైన మాట రాంబాబు గారిని అని ఆయన్ని రెచ్చగొట్టి ప్రేరేపించి ఆయన తొందరపాటులో ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఇవాళ ఆయన మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఆయన కేవలం 3 నిమిషాలు 4 నిమిషాలు ఆ మాట అన్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది, నేను ఇలా అని ఉండకూడదు, నేను కావాలని కాదు, ఆవేశంలో ఒక మాట తూలింది, దానికి అందరూ కూడా నన్ను క్షమించాలి అన్న క్షమాపణలు కూడా కోరారు. అయినా సరే ఆయన మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఏ రకంగా